ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవటం ఆమెకి ఇష్టం లేదు. అందుకే సెపరేట్ ట్రాక్లో వెళ్తున్నారు. దాడులు చేసి అరాచకం సృష్టించి అడ్డదారిలో ఎదగాలి అన్నది ఆమె లక్ష్యం. టీడీపీ అగ్రనాయకత్వం కూడా ఆమెను అలాగే ఎంకరేజ్ చేస్తోంది. ఆమెకు దగ్గరగా ఉండే అనుచరులు కూడా ఆమెలాగానే వ్యవహరిస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న పాలసీని అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. గల్లా మాధవి గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించి ఆ సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన గల్లా మాధవి గురించి గతంలో ఎవరికీ తెలియదు. ఎన్నికల టైంలో టీడీపీలో చేరిన మాధవికి నేరుగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు చంద్రబాబు. పబ్లిసిటీ కోరుకునే ఈ ఎమ్మెల్యే తొలి రోజుల్లోనే గుంటూరు మేయర్తో గొడవ పెట్టుకున్నారు. అదేవిధంగా పార్టీలో కూడా గ్రూపులు కట్టడం ప్రారంభించారు. చివరికి ఏ అధికారి ఈమె మాట వినని స్థాయికి పరిస్థితి వచ్చింది. దీంతో ప్రెస్ మీట్ పెట్టి తన మాట ఎవరు వినటం లేదని తెగ హడావుడి చేసింది గల్లా మాధవి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు 4 మంచి పనులు చేసి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటారు. కానీ గల్లా మాధవి అందుకు విరుద్ధం. అడ్డదారిలో వచ్చి ఎమ్మెల్యే కావటంతో అడ్డగోలు పనులతోనే పేరు తెచ్చుకోవటం అంటే ఆమెకు ఇష్టం. అందుకే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై అరాచక శక్తులను తీసుకెళ్లి ఎమ్మెల్యే మాధవి ఆమె భర్త రామచంద్రరావు 7 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. గుంటూరు చరిత్రలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత మాజీ మంత్రి ఇల్లు ఆఫీసుపై ఇలాంటి విధ్వంసం ఎప్పుడూ జరగలేదు. ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకునే తన వారందరికీ పదవులు ఇప్పించుకున్నారు. ఆమె కూడా పొలిట్ బ్యూరో మెంబర్ గా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు ఆమె ప్రధాన అనుచరుడు రాయపాటి అమృతరావు కూడా గల్లా మాధవిని ఫాలో అవుతున్నాడు. నేను లోకేష్ టీము, లోకేష్ స్నేహితుడు కిలారి రాజేష్ నాకు బాగా దగ్గర అని చెప్పుకుంటూ అరాచకాలు చేసేస్తున్నాడు. అడ్డదారిలో ఈజీగా ఎదగాలంటే దాడులు చెయ్యాలి, రౌడీయిజం చెయ్యాలన్న పాలసీతో ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగానే అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిలో తెలుగునాడు విద్యార్థి విభాగం నేతగా అమృతరావు కీలక పాత్ర పోషించాడు. అంబటి రాంబాబు కార్యాలయంలో ఫర్నిచర్, సీసీ కెమెరాలతో పాటు బయట పార్క్ చేసిన కార్లపై పెద్ద పెద్ద కర్రలతో విధ్వంసం సృష్టించాడు. ఒక దశలో అంబటి రాంబాబుపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడు. రాయపాటి అమృతరావుకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది. గుంటూరు నగరంలో దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన చాలా ఘటనలకు అమృతరావు నాయకత్వం వహించాడు. తాజాగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ పై దాడికి వెళ్లటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టెండర్ వ్యవహారంలో అమృతరావును బ్లాక్ లిస్ట్ లో పెట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు కార్పొరేషన్ అధికారులు. దీంతో 10 మంది గ్యాంగ్ ను తీసుకెళ్లి అమృతరావు ఏకంగా కమిషనర్ పైనే దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇంజనీరింగ్ విభాగంలోకి వెళ్లి అరగంట పాటు వీరంగం సృష్టించాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమృతరావు దాడులకు దిగటం హాట్ టాపిక్ గా మారింది. తన పైన దాడి చేయడానికి అమృతరావు ప్రయత్నించడాన్ని అవమానంగా భావించిన కమిషనర్ తో పాటు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన అమృతరావును అరెస్ట్ చేయడానికి పోలీసులు భయపడ్డారు. టీ తాగినంత ఈజీగా అమృతరావుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. అమృతరావుకు స్టేషన్ బెయిల్ ఇవ్వటం వెనుక ఎమ్మెల్యే గల్లా మాధవి పాత్ర ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి అమృతరావు క్రిమినల్ మెంటాలిటీతోనే వ్యవహరించేవాడని సిటీలో టాక్. అల్లరి మూకలను వెంటేసుకొని తిరగడమే అమృతరావు పని. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరుడు కావటంతోనే అమృతరావు జోలికి పోలీసులు రావటం లేదనే టాక్ నడుస్తోంది.